ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణిలో మాత్రం కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని అయితే ఘనంగా జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతాలలో మనతో పాటుగా ఏటీసీ నేతలు ముఖ్యంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నా ముఖ్యంగా కార్మిక లోకానికి ఏటీసీ ఇలాంటి పిలుపునిస్తున్న విషయాలను ఏటీసీ నేత సీతారామయ్య గారు రెడీ చేసుకుని ప్రయత్నం చేద్దాం. అన్న ముందే మీకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఇలాంటి మీకు మహా టీవీ ప్రేక్షకులందరికీ కార్మిక వర్గం అందరికీ కూడా మేడే 141వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ 1886 కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏ దేశంలో ఉన్నా 12 గంటలు 14 గంటలు 16 గంటలు పనిదినం ఉండేది. కొన్ని చోట్ల అయితే 18 గంటలు కూడా పనిదినం ఉన్నది. అటువంటి రోజుల్లో 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కావాలని సమ్మె చేసి పెద్ద ఎత్తున ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తుపాకీ గుళ్లకు బలైపోయినటువంటి కార్మికులు ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని రక్తంలో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. భారతదేశంలో ఒకనాడు మేడే జరుపుకుంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక కుట్రాన్ని అరెస్ట్ చేసేవాళ్ళు. అటువంటిది కార్మిక పోరాటాల ఫలితంగా మేడేని కార్మికులు ఉత్సవాలు జరుపుకోవడానికి సెలవు దినంగా ప్రకటించారు. సింగరేణిలో మే 1వ తారీఖుని సెలవు దినం కావాలని ఆనాడు ఏఐటీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొమరయ్య గారు పోరాటం చేసి మేడేని జీతంతో కూడిన సెలవు దినంగా కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ 141వ మేడేని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మికులు 4 కోడులకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినమే ఉండాలని, ఈ 4 కోడుల్లో మళ్ళీ 10 గంటలు 12 గంటల పనిదినం అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ కార్మికులైతే ఆనాడు ప్రాణాలు అర్పించి 8 గంటల పనిదినం సాధించారో ఆ రోజున 141వ మేడే దినోత్సవం సందర్భంగా ఆ కార్మికులకి ఆత్మక శాంతి చేకూరాలని 8 గంటల పనిదినమే కొనసాగాలని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అది సింగరేణిలో కూడా జరుపుకుంటూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికుల సమస్యల పైన ఇప్పటికే మేము పోరు జాతా కార్యక్రమం చేసి సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి ముఖ్యంగా ఇవాళ సింగరేణి కంపెనీకి రావాల్సినటువంటి 154 కోట్ల రూపాయలు 54,000 కోట్ల రూపాయలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, అట్లనే కార్మికులకి మెడికల్ బోర్డు యథావిధిగా కొనసాగించాలని, మారుపేర్ల కార్మికుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, ఏ సెక్షన్ మీటింగ్లో అయితే యాజమాన్యం గుర్తింపు సంఘంతో అంగీకరించిందో ఆ యొక్క సొంత ఇంటి పథకాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. అట్లనే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించాలని ఈ యొక్క సమస్యలపైన రేపు 2వ తారీఖు నాడు సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాలతోటి హైదరాబాదులో ప్రభుత్వంతో చర్చలున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇప్పటికే 2 సార్లు వాయిదా వేసింది, రేపు కనుక ఈ చర్చలు చేసి పరిష్కారం చేయకపోతే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి ఏఐటీసీ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా ముందుంటుందని తెలియపరుస్తా ఉంది. జోహార్ జోహార్.